హైదరాబాద్లో క్రికెట్ అసోసియేషన్లో ఐపీఎల్ టికెట్ల దందా. స్టేడియం ఎదుటే బ్లాక్లో టికెట్లు అమ్మకాలు. తనకి నచ్చిన సంస్థలకి కాంప్లిమెంటరీ టికెట్స్ కేటాయిస్తున్న ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. క్లబ్ సెక్రటరీస్ టికెట్స్ అడిగితే మీరు నాకు ఫ్రీగా ఓటేశారా అంటున్న హెచ్సిఏ అధ్యక్షుడు. అంబర్పేట ఎమ్మెల్యే 10 కాంప్లిమెంటరీ పాసులు కావాలని లేఖ. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సర్కిల్ 2 వీవీఐపీ పాస్లు 80, వీఐపీ పాస్లు 80 కావాలని అభ్యర్థన. ప్రభుత్వం దృష్టి సారించాలంటున్న క్రికెట్ అభిమానులు. హైదరాబాద్లో జరుగుతున్న ఐపీఎల్ 2024 మ్యాచ్ల టికెట్లకు భారీగా డిమాండ్ ఉండడంతో అక్రమంగా టికెట్ల పంపకాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెరలేపినట్లు బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా స్టేడియం ఎదుటే బ్లాక్ టికెట్ దందా మొదలైంది. టికెట్లతో పాటు కాంప్లిమెంటరీ పాసులను బ్లాక్లో అమ్ముతున్న ముఠాను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జగన్మోహన్ రావు తనకి నచ్చిన వాళ్ళకి, తనకి నచ్చిన సంస్థలకి కాంప్లిమెంటరీ టికెట్స్ కేటాయిస్తున్నాడని క్లబ్ సభ్యులే విమర్శించడం శోచనీయం. అంబర్పేట నియోజకవర్గ శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్ కాంప్లిమెంటరీ టికెట్లు 10 కావాలని ఏప్రిల్ 1వ తేదీన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సర్కిల్ 2 ఉప్పల్ వీవీఐపీ పాస్లు 80, వీఐపీ పాస్లు 80 కావాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు మార్చి 30వ తేదీన లేఖ రాశారు. క్రికెట్ అభిమానులకు కేటాయించాల్సిన టికెట్లను అధికారులకు, నాయకులకు కేటాయించడం ఏంటని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం గురించి మీడియా సంస్థ నుండి ఫోన్ చేస్తే సరైన సమాధానం చెప్పడం లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, కోశాధికారి మిగతా సభ్యులకు కూడా టికెట్ విషయంలో ఎవరినీ కలవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అని హెచ్సిఏ అధ్యక్షుడు హుకుం జారీ చేస్తున్నాడు. హెచ్సిఏ క్లబ్ సెక్రటరీ కార్యదర్శులు టికెట్స్ అడిగితే మీరు నాకు ఫ్రీగా ఓటేశారా, డబ్బులు తీసుకొని ఓటేశారు కదా, ఈరోజు టికెట్లు ఎలా అడుగుతారు అని సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అహర్నిశలు కష్టపడి స్టేడియంని సుందరంగా ముస్తాబు చేసే ఎంప్లాయీస్కి కూడా ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడం బాధాకరం. గత ప్రభుత్వంలో కొంతమంది నాయకుల అండతో అసోసియేషన్ ఎన్నికలలో నెగ్గి తన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని అసోసియేషన్ సభ్యులు విమర్శిస్తున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు స్టేడియంలోని సుమారు 50,000 టికెట్లు అసలు ఎవరికి కేటాయిస్తున్నారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో స్టేడియం నిర్మాణం చేపట్టి ప్రభుత్వానికి ప్రమేయం లేకుండా టికెట్స్ కేటాయించడం ఏంటి? రావుల రాజ్యం పోయినా ఇంకా ఇలాంటి వాళ్ళ అరాచకాలు తగ్గడం లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఈ అక్రమ దందాకు తెరలేపుతున్న అసోసియేషన్పై, హెచ్సిఏలో జరుగుతున్న అక్రమ వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.